కాబట్టి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు వివాదాలు. ఓకే ఓకే. సో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. నరహరి గారు, కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు 2 ప్రపోజల్స్, ఒకటి రిపేర్ చేయిస్తామంటున్నారు, రెండవది డైరెక్ట్గా తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ళకి నీటి తరలింపు సాధ్యాసాధ్యాల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏమంటారు మీరు భారతీయ జనతా పార్టీ నుంచి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం అనేది ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల కొరకు కడుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క కమిషన్ల కొరకు కడుతున్నారా అనేది ఒక అనుమానం ఏర్పడుతుంది ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది రిపేర్ చేసి, సరే ఆ ప్రాజెక్టు మీద ఇంత డబ్బు పెట్టినాం, ప్రభుత్వాలు ఏవైనా కూడా దాన్ని పూర్తి స్థాయిలో యూటిలైజేషన్ తీసుకొచ్చినాక ఆయన ప్రయత్నం చేయాలి, దాన్ని స్వాగతిద్దాం. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. తొమ్మిడిహెట్టి కాడ అన్నప్పుడు ఆడ 2 లక్షల ఎకరాల సాగునీరు ఆదిలాబాద్కి ఇచ్చేది ఉన్నది, ఆడగట్టి ఆడికి ఇస్తే, కానీ మళ్ళీ ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొస్తా ఏడికి మన సుందిలకు అంటే, మరి సుందిలకు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తే మరి ఇక్కడ కూడా మళ్ళీ నీళ్ళు తగ్గుతాయి కదా. మరి ఇక్కడ నుంచి సుందిలకు అక్కడ నుంచి 2 దిక్కులేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎగ్జిస్టెన్స్ ప్రాజెక్ట్ను ఉపయోగించుకొని ఆడ ఉన్నదాన్ని ఆడ ఆ 2 లక్షల ఎకరాలకి ఇస్తే ఆ నీళ్ళు వచ్చి ఇక్కడనే పడతాయి కాబట్టి ఇవి ఇవ్వచ్చు కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే అక్కడ కడితే ఎంత వస్తుంది, ఇక్కడ కడితే ఎంత వస్తుంది, ఈ లెక్కలు కాదు చేయాల్సింది. అసలు తెలంగాణకు ఇది ప్రాజెక్ట్ ఇప్పుడు అక్కడ కట్టాలని అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన హామీ అది పెండింగ్ ఉన్నది. అక్కడ కొంత వర్క్ అయ్యి కూడా పెండింగ్ ఉన్నది. దాన్ని కడితే తప్పలేదు. కట్టి అక్కడ ఆదిలాబాద్కి ఇవ్వండి, ఆ 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి దీన్ని రిపేర్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో యూటిలైజేషన్ తీసుకొచ్చినాక దాని ఖర్చులు లెక్కలు చూసుకొని ప్రభుత్వం దాని మెయింటెనెన్స్ చూసుకొని అప్పుడు అవసరం అయితే చేయని. కానీ ఇప్పుడు ఇది కట్టింది ఇది ఉపయోగాలకే పూర్తి స్థాయిలో రాలేదు, అక్కడ కట్టనేలేదు, అక్కడ పెండింగ్ లో ఉన్నాయి, అక్కడ ఉండగా మళ్ళీ ఇంకో కొత్త దానికి దీంట్లోకి తీసిన తర్వాత దాంట్లో పెడతా అనడం అయితే నిజంగా అంటే ఆలోచనతో కూడుకున్న పని కాదు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన తప్ప కాదని నా అభిప్రాయం. తర్వాత రెండోది, రాష్ట్రంలో ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాము, రాష్ట్రంలో అసలు ఎంత నీళ్ళు అవసరం ఉన్నాయి ఇప్పుడు అనేది కూడా వీళ్ళ దగ్గర తెలియదు. మనకి ఎంత నీళ్ళు అవసరం, సఫిషియంట్ పాడి పడుతున్నది. ఇప్పుడు ప్యాడీకి కావాల్సిన 3-4 రకాల సోర్సెస్ ఉన్నాయి. చిన్న నీటి వనరులు ఉన్నాయి, కుంటల చెరువులు, తర్వాత బోర్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, వర్షాధారం కొంత, ఇంకా ఇప్పుడు కట్టే ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నాయి. ఇది సరిపోగా మరి మిగతా పంటలు ఏంటి అని వీళ్ళు ఆలోచిస్తలేరు. అన్ని నీళ్లతో పండించే వరి కొరకే ఆలోచిస్తే మాత్రం తడిసి మోపడైతుంది, రైతులకు పెద్ద ప్రాఫిట్ వచ్చేది. కాబట్టి ఇలా పప్పు దినుసులకు బాగా ధర ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది. పప్పుకు ప్రోత్సహించి పప్పు ధరలు ఇవాళ 9,000 10,000 దాకా కూడా పోయింది. పోయినప్పుడు రైతులు పప్పు ధాన్యాలు కానీ లేదంటే జొన్నలు, అపరాలు ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నది. ఒకప్పుడు అసలు మనకు ఆకాశవాయు పంట లేదంటే వర్షాలు లేకుండానే మాగి జొన్నలని పండేది. ఇప్పుడు మాగి జొన్నలు అంతా మారిపోయినాయి, ఒరిజినల్ సీడ్ పోయింది. వీళ్ళంతా కూడా హైబ్రిడ్ తీసుకొచ్చి నీళ్ళతో పండేది చేస్తారు, కానీ తక్కువ నీళ్ళు అవసరం అన్నమాట. అలాంటి పంటలు ఇప్పుడు ఒక ఇంట్లో మీరు కూడా 15 కిలోల కంటే 4 కుటుంబ సభ్యులు ఎక్కువ తింటలేరు. రైస్ 15 కిలోలు తింటే మహా ఎక్కువ రొట్టెలు, జొన్నలు ఇవి అవి తింటున్నారు. దాంతోపాటు పప్పు దినుసులు ఇవి మనకు అవసరం ఉన్నాయి. మన అవసరం ఉన్న పంటలు పండించేందుకు రైతులను ప్రోత్సహించి దాని తగ్గ ఏర్పాట్లు చేస్తే మంచిది. దానివల్ల మనకు విద్యుత్ ఆదా అవుతుంది, రెండోది ఖర్చు కూడా తగ్గుతుంది. నేను నీళ్లు ప్రయాణాలు కట్టద్దని, నీళ్లు వాడద్దంటే, కానీ అవసరం ఎంత ఉన్నది నీళ్లు, మిగతా పంటల అవసరం ఎంత ఉన్నది, మనం గుడ్డ దిశలో పడ్డట్టే పోతున్నామా లేకపోతే అవసరాల మేరకే ప్రాజెక్టులు కడుతున్నామా, అవసరాల మేరకే పంటలు పండిస్తున్నామా అనేది ప్రభుత్వం లెక్కలు చేసుకోవాలి. రైతుల ప్రయోజనాలు ఇందులో ఇమిడి కూడా ప్రభుత్వం లెక్కలు చేయాలి. ఇవి చేయకుండా ఒక ప్రణాళిక అనేది లేకుండా ముందుకు పోతున్నాం. వర్షాధార నీళ్లు ఎక్కడెక్కడ కాపాడుకునే చిన్న నీటి వనరులు ఇదివరకు కూడా మనం చర్చించిన ఇదే ప్రకాష్ గారు వాటి మీద ఇప్పటి వరకు శ్రద్ధే లేదు ప్రభుత్వానికి. అసలు వాటి మీద ఒక మాట కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు వారు నారాయణపేట నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు పెట్టిండు కొడంగల్కు, సరే పెట్టేయండి వాడేయండి మనం వద్దంటలేము. కానీ ఇవన్నీ నడుస్తాయా నడవా? నాగార్జున సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనాయి, వాటికి ఎవరు ఆన్సర్ చెప్పారు. ఏపీఎస్ఐబిలో ఉన్న అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనాయి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు అదేం ఎవరు మాట్లాడతలేదు. లిఫ్టులు పెడతాను పోతాయి. కాబట్టి సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడి నీటి అవసరాల గురించి, పంటల అవసరాల గురించి ఒక సమగ్ర ప్రణాళిక ఉంటే అప్పుడు రాష్ట్రానికి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అవసరం ఉన్న ప్రాజెక్టు కట్టాల్సిందే. అది ఏ రకంగా కట్టాలంటే కట్టాల్సిందే. ఇది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు సుందిళ్లకు కలుపుతా అనే దానికంటే ఇప్పుడు సుందిళ్లకు ఆల్రెడీ కాళేశ్వరం నుంచి మనం ఎత్తిపోస్తున్నాం కాబట్టి దాన్ని రిపేర్ చేసి ఎత్తిపోసినాక అది ఫుల్ఫిల్ అయినాక అక్కడ మీద కూడా ఇంకో 2-3 ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వాల్సింది కాబట్టి అక్కడ కూడా కట్టాల్సిన అవసరం. దాని ప్రయోజనాలు కూడా నెరవేర్చినాక మిగులుతో తీసుకొస్తే తీసుకురా అని, అవసరం ఉంటే తీసుకురా అని నేను అర్థం లేదు. అన్ని
ప్రాజెక్టు ఒక్కటే సీజన్ కదా నడిచే, వాయిస్ కట్. ఒక సీజన్ నడిస్తేనే మహా ఎక్కువ. సార్ వినొస్తలేదా? ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. అంటే ఇప్పటిదాకా వినరా లేదా? లేదు వినిపిస్తుంది, మధ్యలో కట్ అయింది చెప్పండి. కాబట్టి ప్రయోజనాలను అంటే ఇక్కడ తెలంగాణ మా రైతుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఆశించి కట్టాలి. ఒకటే ఇంజనీరింగ్ ఏజెన్సీ వ్యాప్కో వాళ్ళ అంతకుముందు రాజశేఖర్ గారు అన్నప్పుడు ఈ ప్రాజెక్టు రిపోర్ట్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ ఇక్కడికి మార్చేందుకు వాళ్ళే ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే యాడ్ చేస్తారా? ఎట్లా ఈ ఒక ఇంజనీరింగ్ కంపెనీ లేకపోతే వ్యాప్కో లాంటి వాళ్ళు అంటే ప్రభుత్వాలను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, వాళ్ళ కోరికలను బట్టి ఇస్తారా రిపోర్ట్, లేకపోతే జెన్యూన్ ఇస్తారా అనేది కూడా ఇప్పుడు అందరికి అనుమానం ఉంది. కాబట్టి మరి ప్రకాష్ అని చెప్పాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడైతే సుందిళ్లకు ఆయన అక్కడి నుంచి ప్రణాళిక కాకుండా ఆదిలాబాద్కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ను అక్కడ కట్టి ఇవ్వండి, దీన్ని రిపేర్ చేసి దీన్ని ఫుల్ఫిల్ చేయండి, తర్వాత అవసరం ఉంటా. కాబట్టి వీళ్ళు ఇదంతా ఎగ్గొట్టే పని. అక్కడ కట్టరు, ఇక్కడ కట్టరు, ఇది రిపేర్ చేయరు, 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ ఇప్పుడు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఒక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇచ్చినామా, అది సరే దానికి అష్టవంకర్లు, దానికి రిపేర్లు, దానికి పంపులు మునిగిపోవడం, అవి మునిగిపోవడం, బ్యారేజ్ డ్యామేజ్ కూడా ఇవి జరుగుతుంది. కానీ మరి కృష్ణా మీద ఇప్పటివరకు అయితే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఫుల్ఫిల్ చేసినాం. అంతకుముందు తెలంగాణ రాకముందు ఉన్న ప్రాజెక్టులు ఈ ప్రాజెక్ట్ 100% చేసినాం అనేది ఎక్కడ కనిపించలేదు నాకు తెలిసిన వరకు. మరి ఏమైనా తప్పుంటే చెప్పాలి, వాళ్ళు ప్రకాష్ గారికి తెలిసి ఉంటుంది. మరి గోదావరి మీద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు కొని ఇది ఒకటి ఉన్నది, అదొకటి ఎల్లంపల్లి అది మన ఏది తుపాకులు కూడా ఒక చిన్న బ్యారేజ్ కట్టింది, అదొకటైతే కట్టింది. కాబట్టి అది దేవాదుల 3rd ఫేజ్ ఇప్పుడు కొంత స్టార్ట్ అయినా కూడా అది ఫుల్ఫిల్, అది కూడా నీళ్ళు వస్తలేవు, దాని ఆయకట్టు రీచ్ కావాల్సింది ఇంకా కాలేదు. వరంగల్లో అదొక రిజర్వాయర్ కట్టాల్సిన బ్యాలెన్స్ ఉండే, అది వరంగల్ గురించి పట్టించుకుంటలేరు. ఏ ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తున్నారు తప్ప సమగ్రంగా ఆలోచించడం లేదు. కేసీఆర్ గారు ఒకసారి ఏమన్నారు, ఇంజనీర్ల ముందే వరంగల్లో ఒక రిజర్వాయర్ కట్టాలి, 2వ ఫేజ్ నీళ్ళు వస్తలేవంటే వరంగల్ కాకతీయులు కన్నా చెరువులు ఉన్నాయి కదా అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటాడు, నేనేమనంటే పాలమనే నేను అంటాడు. అంటే ఆయన మెదకు జిల్లాకును అటు పార్ట్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. ఇట్లా కాదు కదా, మొత్తం సమగ్రంగా ఏడ అవసరం ఉంటే ఏడ తక్కువ రేపు వస్తే ఆడగట్టాలి. కాళేశ్వరం నుంచి తక్కువ ఖర్చుతోని వస్తాయని నాకు మన నెట్ ఇంజనీర్లు, వరంగల్ నెట్ ఇంజనీర్లు చెప్పారు. ఎక్కడ వరంగల్కు 2nd ఫేజ్ నీళ్ళు ఇస్తారని. కానీ దాన్ని వాళ్ళు ఆలోచన కూడా చేయలేదు, తక్కువ పెట్టేసిండ్రు. రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ కూడా దాన్ని ప్రపోజ్ చేస్తే కూడా తక్కువ పెట్టిండ్రు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్న కొరకు లేకపోతే ఇట్లాంటివి కాకుండా సమగ్రంగా ఆలోచించి చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పుడైతే సున్నీళ్ళకి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తామన్నది అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నీళ్ళని ఇక్కడ సున్నీళ్ళకి వేయండి, మీరు అక్కడి నుంచి తీసుకొచ్చేదానికి అక్కడ కట్టండి. కానీ ఇప్పుడే దాన్ని ఇక్కడ తీసుకొస్తామంటే మరి ఈ ప్రాజెక్ట్ ఎందుకున్నట్టు, దేనికి ఉన్నట్టు, ఇదంతా అనాలోచితమైందని నా అభిప్రాయం. ఇది విషయం. కాబట్టి పంటల మీద కూడా ఒక సమగ్ర. ప్రకాష్ గారు సున్నీళ్ళ వద్దు, మీరేమో పర్లేదు అంటారు, అది అవసరమా అని అడుగుతారు. వాడు చెప్పిన దానిలో అన్ని